నమస్తే అండి. మన కన్వర్జేషన్ నేను రికార్డ్ చేస్తున్నాను. ఆస్ట్రాలజీ కేస్ ఓకే స్టడీ కోసం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. మీకు ఓకే కదా? ఓకే సార్ ఓకే బ్యాక్గ్రౌండ్ నాయిస్ లేకుండా కంఫర్టబుల్ టైం ఉంది మీకు, ఒక 15 నిమిషాలు. ఎస్ సార్ ఎస్. ఓకే, గుడ్. చెప్పాలి ఏం సంగతి? అంతా బాగుంది సార్, మీతో కాల్ కనెక్ట్ అయ్యాం, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. వెరీ ఎప్పుడు గుడ్. 2 months బ్యాక్ రిజిస్టర్ అయ్యాం, ఓకే, కాల్ వస్తా లేదా అని అలా చూసాం, మీరన్న మాట ప్రకారమే కాల్ చేశారు. థ్యాంక్ చాలా యూ, థ్యాంక్ యూ ఫర్ దిస్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. బర్త్ డీటెయిల్స్ మరి కరెక్ట్ ఉన్నాయా? ఉన్నాయి సార్, చెప్పండి. 28 28. ఫిబ్రవరి 1998, ఓకే 10 AM, ఓకే. సామల్కోట్. సామర్లకోట. ఎస్ సార్, సామల్కోట్, ఆంధ్రప్రదేశ్. సామర్లకోట అంటే శ్రీకాకుళం సైడ్ వస్తుంది కదా? కాదు సార్, అన్నవరం, విశాఖపట్నం సైడ్ అన్నవరం. వస్తుంది సార్. కాకినాడ. కాకినాడ. అదే సామర్లకోట. కోఆర్డినేట్స్ ఐడియా ఉందా? కోఆర్డినేట్స్ ఏం ఐడియా లేదు సార్. 17, 0, 82, 16 అట్లా వస్తుంది. సామర్లకోట కాకినాడ. కాకినాడ కిందికి వచ్చింది కదా? కాకినాడ పెట్టినా పర్లేదు సార్, ఏం డిఫరెన్స్ రాదు, జస్ట్ ఒక 0.5 అలా వస్తుంది అంతేగాని ఎక్కువ డిఫరెన్స్ రాదు, జస్ట్ 15 kilometers డిఫరెన్స్ అంతే సామర్లకోట కాకినాడ. సో కాకినాడ పెట్టేయచ్చు మీరు. సరే, నేను డైరెక్ట్గా అదే తీసుకుంటాను. ఓకే, సో బర్త్ టైం కరెక్ట్ అని చెప్పారా మరి పేరెంట్స్? కరెక్ట్ అని చెప్పారు సార్. 10 to 10:05 మధ్యలో, మాక్సిమం 10 అనే చెప్పారు సార్, గట్టిగా అడిగితే 10:05 మధ్యలో అని చెప్తున్నారు. సో 10 అనే మాక్సిమం కన్ఫర్మ్, అంటే రాసిన జాతక చక్రం మాటలో కూడా 10 అనే ఉంది. ఒకవేళ ఆ 5 minutes లో మనం ఏమైనా అనలైజ్ చేయగలం అంటే ఒకసారి మీరు నిన్న క్వశ్చన్స్ అడిగినా లేకపోతే ఏమైనా చెప్పినా నేను ఏమైనా ఆన్సర్ ఇస్తాను. సో అవేనా మీరు కరెక్ట్ గా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే చేయొచ్చు. సూపర్, చేద్దాం. మీది మరి లగ్నం నక్షత్రం ఐడియా ఉందా? ఉంది సార్, మేష లగ్నం, ఉత్తరాభాద్ర నక్షత్రం. ఓకే, నాకు అదే వచ్చాయి. దశమస్థానం శుక్రుడు, లాభస్థానంలో రవి, బుధ, కేతు, గురువులు, వ్యయస్థానంలో కుజ, చంద్ర, శని, పంచమ రాహు. సో 9:49 తీసుకుందాం, సరేనా? సెట్ అయిపోతుంది. ఓకే, టైమా సార్? ఒక 10 minutes మనకి ఇన్ఫర్మేషన్ పాస్ కావడానికి కానీ కామన్ కదా. సో 9:49, 9:50 మధ్యలో ఉంటుంది. ఇంకా సబ్లాడ్ కూడా కరెక్షన్ చేయొచ్చు. ఇంకో 2 నిమిషాలు తగ్గుద్ది కానీ పెరగదు ఖచ్చితంగా. ఓకే ఓకే, అంటే 10 అనే కరెక్ట్ గానే 10 లోపు అయితే కాదని చెప్పారు, సో అందువల్ల అడుగుతున్నా. 10 అని చెప్పిన వాళ్ళకి 10 లోపు కాదంటే తెలిసిందట. అలా క్వశ్చన్ డౌట్. ఓకే ఓకే, కాదు, 10కి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలిసిందా? అవును సార్, అవును. 10కి ఎట్లా ఇన్ఫర్మేషన్ తెలిసింది? 10 కన్నా ముందు పుడితేనే 10కి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కదా. అవును, కేవలం బేబీ హెడ్ బయటకు వస్తా ఉంటే స్టాప్ వాచ్ పెట్టుకొని కూర్చుంటే ఎవరన్నా, అప్పుడే 10 తర్వాత ఉంటుంది టైం. అర్థమైందా? మనకి అంత యూజ్ చేసిన ప్రొసీజర్ అయితే నాకు తెలిసి 98 లో మన ఇండియాలో అంత తక్కువగా కదా. ఇప్పుడు యుఎస్ లో, అదర్ కంట్రీస్ లో వాళ్ళకి ఫుటేజ్ కూడా ఉంటా ఉందన్నమాట. డెలివరీకి ఫుటేజ్ రికార్డ్ చేస్తారు, ఆ టైం స్టాంప్ తో చెప్తున్నారు అనమాట. అర్థమైందా? కాబట్టి మనం అట్లా ఏమి బేబీని క్లీన్ చేయడము, బేబీని తీయడం ఇంపార్టెంట్, కానీ బర్త్ టైం ని 10 అనే ఎగ్జాక్ట్లీ నోట్ చేయడం అనేది, 10 అనేది 0.000 seconds కి అసలు ఎవరు పుట్టరు ప్రపంచంలోనే. ఓకే, ఒక 10 seconds అటో ఇటోనే పుడతారు. ఓకే, సరే. ఆ తిప్పలు ఏదైతే బర్త్ టైం తప్పు ఉంటే ప్రిడిక్షన్ చెప్పే తిప్పలు ఏవైతే ఉంటాయో అవి నేను తీసుకుంటాను, అవి వదిలేసేయండి. రైట్, చెప్పాలి. ఏం చేస్తున్నారు మీరు ఇప్పుడు? నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను సార్, హైదరాబాద్ లో. ఓకే, ప్లేస్లు పేర్లు చెప్పకండి, మీ ప్రైవసీ గురించి అంతే. అయితే మీది ఇప్పుడు ఆ సాఫ్ట్వేర్ లో ఏంటిది? అది డెవలప్మెంట్ సార్. ఏం డెవలప్మెంట్ అంటే ఇంటిగ్రేషన్స్ చేస్తుంటాం సార్, టూల్స్ కి ఇంటిగ్రేషన్స్ చేస్తాం. అదే మీది రియాక్ట్, జావానా, ఏంటిది అది? కాదంటే మిడిల్ వేర్ టెక్నాలజీ సార్, ఇంటిగ్రేషన్స్, ఏపీఎస్ అవి బిల్డ్ చేస్తాం సార్. ఏపీఎస్ దేని మీద బిల్డ్ చేస్తున్నారు మీరు? అంటే ఒరాకిల్ ఇంటిగ్రేషన్ క్లౌడ్ అని ఉంటుంది సార్ మాకు టూల్, దాని నుంచి ఈఆర్పీ కి, ఎస్ఎం కి ఇంటిగ్రేషన్స్ చేస్తూ ఉంటాం సార్. ఓకే, గాట్ ఇట్. సో ఏపీఐ మీరు కోడ్ రాయాలా?
కోడ్ రాయట్లేదు సార్. అవి ఆటోమేటిక్ గా మనకి ప్రీ బిల్డ్ ఏవిఎస్ ఉంటాయి. దాన్ని యూజ్ చేసుకుని డేటా తెచ్చుకుని PLSQL అవి యూజ్ చేసి లోడ్ చేసుకుంటాం. ఓకే ఓకే. సో మీరు చాలా సార్ నోట్ చేసి స్క్రిప్ట్ కూడా పెట్టారు. నేను చాలా కరెక్ట్ గా ఫాలో అవుతుంటాను సార్. మీరు ఓకే ఓకే. నాడి సిరీస్ కూడా నేను సరే సరే ఫాలో సరే. అయ్యాను నేను. ఇప్పుడు ఇక రిక్వెస్ట్ చేయట్లేదు, ఎవరిని వదిలేసాను ఇక. సో నేనే నోట్ చేసి నేర్చుకుందా టైం ఉన్నప్పుడు అని అనుకున్నాను. చూద్దాం. ఓకే, ఓకే. నాకు రాదు, లేకపోతే హెల్ప్ చేసి ఉండేవాడు. షూర్ షూర్, నో వరీస్. అంటే ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఆక్యుపైడ్ ఉంటారండి, వాళ్ళ టైం వాళ్ళు. అవును. ఇప్పుడు నేను అవును ఇది సార్. మిమ్మల్ని చెప్పాలి కదా. జనరల్గా అలా అడుగుతున్నా. ఆ, అంటే హైదరాబాద్ లో మిమ్మల్ని కలవచ్చు సార్ పర్సనల్ గా, జస్ట్ ఒక 10 minutes అప్పుడు మీకు ఫ్రీ ఉంటే ఎప్పుడైనా సార్. మనం ఒక ఒక్క 10 minutes. మీటప్ ప్లాన్ చేద్దాం, ఫుల్ డేనే కలుద్దాం. ఓకే. ఓకే, షూర్ సార్, షూర్ సార్, తప్పకుండా అప్డేట్ కోసం వెయిట్ సో చేస్తాను. మనకి ఏమేమి వచ్చాయో చూద్దాము. సో ఓకే. సో ఇప్పుడు క్వశ్చన్ అయితే ఏంటిది అయితే? క్వశ్చన్ ఏంటి సార్, నాకు అంటే ఏది క్లారిటీ ఉండట్లేదు సార్ లైఫ్ లో. అంటే నాకు ఏది కావాలంటే అది. నాకు జనరల్ గా ఈ స్తోత్రాసు, వేదం ఇలాంటి వాటి మీద, ఆస్ట్రాలజీ ఇవన్నీ బాగా నేర్చుకోవాలి నా జాబ్ తో కాకుండా అని నాకు బాగా ఇంట్రెస్ట్ వస్తుంది. నేను వాటికి బాగా అట్రాక్ట్ అవుతున్నాను. అది ఎందుకో తెలియదు. నెక్స్ట్ ఏది స్టార్ట్ చేసినా ఒక సర్టెన్ టైం తర్వాత నాకు ఇంట్రెస్ట్ పోతుంది. అంటే లైక్ ఇప్పుడు ఇది నేర్చుకుందాం స్టార్ట్ చేశాను అనుకోండి, మధ్యలో వెళ్ళిన తర్వాత బద్ధకంగా రావడము, లేకపోతే దాని మీద ఇంట్రెస్ట్ కోల్పోవడము అలా జరుగుతుంది. సో నాకు ఏమైనా నేర్చుకోవాలి, బాగా హై పొజిషన్ కి వెళ్ళాలి అన్న థాట్ ప్రాసెస్ తో అలా ఉంటాను. కానీ మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఆ ఇంట్రెస్ట్ లూజ్ అయిపోతున్నాను, ఎందుకో తెలియట్లేదు. ఆస్ట్రాలజీ నేర్చుకుందామని స్టార్ట్ చేశాను, కొంచెం వెళ్ళాం, ప్రోగ్రెస్ అయ్యాం. సో కానీ మధ్యలో మళ్ళీ పెండింగ్స్ అలా సమ్ హడ్డిల్స్ వస్తున్నాయి ప్రతి దాంట్లో. ఇప్పుడు ఇవి స్తోత్రాస్ అవి కూడా నేర్చుకుందాం, ఇలా లైక్ పూజ అలాంటివి, అపార్ట్ ఫ్రమ్ వర్క్ కూడా ఏమైనా చేద్దామని ఆలోచిస్తున్నాం. కానీ మధ్య మధ్యలో బ్రేక్స్ వస్తున్నాయి. వర్క్ లో కూడా ఏమైనా కొత్త నేర్చుకుంటున్నప్పుడు హడ్డిల్స్ వస్తూ ఉంటాయి, ఇంట్రెస్ట్ రావడంగా పోతుంది. ఓకే. ఇప్పుడు ఇప్పుడు ఆ క్వశ్చన్ ఏంటిది? ఇప్పుడు ఇంట్రెస్ట్ ఎట్లా క్రియేట్ అవ్వాలనేదా? ఆ ఇంట్రెస్ట్ అసలు హడ్డిల్స్ ఎందుకు వస్తుంది, నాకు అసలు ఆ థాట్ ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఇలా ఆస్ట్రాలజీ ఇలాంటి అకల్ట్ సైన్సెస్ అవి నేర్చుకుని నాకు అసలు థాట్ ఎందుకు వస్తుంది? నేను సక్సెస్ అవ్వగలను లేదా నేర్చుకుంటే, నేను కెరియర్ లో ఎటువైపు వెళ్తే బాగుంటది? కన్ఫ్యూజన్ నడుస్తా ఉంది, ఇంట్రెస్ట్ డ్రాప్ అవుతా ఉన్నది, ముందుకెళ్ళి ఇంట్రెస్ట్ డ్రాప్ అవుతూ ఉంటుంది. ఓకే. ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటో తెలియట్లేదు, కన్ఫ్యూజన్ కూడా ఉంది, తెలియట్లేదు. కానీ ఆస్ట్రాలజీ ఇలాంటి ఈ పూజ ఇవి తాంత్రిక్స్ అలాంటి ఎవరైనా బాగా నేర్చుకోవాలి, అలా బాగా ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది, ఎందుకో తెలియట్లేదు. బాగా అట్రాక్ట్ అవుతున్నాను వాటికి. అంటే స్పెల్ చేద్దాం, నేర్చుకుందాం, లేకపోతే వాటిని సబ్జెక్ట్ నేర్చుకుందాం. నాకు ఫ్రీ టైం ఉన్నప్పుడు తాంత్రిక్ అంటే లెఫ్ట్ హ్యాండా రైట్ హ్యాండా? తాంత్రిక అంటే అవి కాదు. అంటే లైక్ మామూలు యంత్ర పూజ చేయడం అలా ఉంటాయి కదా, జస్ట్ నార్మల్. అంటే గణపతి పూజ అలాంటి లెఫ్ట్ సైడ్ అలాంటి కాదు. జస్ట్ గణపతి పూజ, బాలా త్రిపుర సుందరి పూజ, శ్రీయంత పూజ అవి ఉంటాయి కదా, జస్ట్ నార్మల్. ఓకే ఓకే, సరే చూద్దాం చార్ట్ ఎలా ఉందో చూద్దాము. మామూలుగా అంటే ఇప్పుడు మీ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదైతే పోతా ఉన్నదో, ఆ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా వస్తుంది అనే దానికి జాతకంలో ఏమీ ఉండదు, అర్థమైందా? సో బేసికల్లీ మామూలుగా ఒక మనిషికి ఒక ఇంట్రెస్ట్ దాని గురించి ఒకటి స్టార్ట్ చేశారని అనుకుందాం. ప్రాసెస్ లో మధ్యలో బోర్ కొడుతుంది, అర్థమైందా? ఇప్పుడు నువ్వు ఒక డెస్టినేషన్ నుంచి ఇంకో ఊరు వెళ్దామని బయలుదేరావు, ఓకేనా? చుట్టూ చాలా పచ్చని చెట్లు, అంతా చాలా చక్కగా ఉందన్నమాట. ఒక 5 నిమిషాల జర్నీ బాగుంది, తర్వాత నిద్ర వచ్చేస్తుంది, అర్థమైందా? ఇప్పుడు మీరు ఈ పాపికొండలో ట్రిప్ వేసారు అనుకోండి, చిన్నగా ఎగ్జాంపుల్ చెప్తున్నా. అబ్బా బోటు భలే, అటు చూస్తే ఇటు చూస్తే చెట్లు నీళ్లు భలే ఉన్నాయి, అసలు సూపర్ గా ఉంది కదా అనిపిస్తుంది. 3 గంటల జర్నీ ఉంటది. 3 గంటల జర్నీలో 15 నిమిషాల తర్వాత సరదా తీరిపోద్ది అనమాట. హ్యాపీగా అసలు ఎందుకు కూర్చున్నాం ఇక్కడ అని చెప్పి అనిపిస్తుంది అనమాట. అది కామన్, ఇదే కాదు, ఏ వర్క్ లో అయినా కూడా స్టార్టింగ్ లో ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటది. అది నచ్చినా నచ్చకపోయినా దాన్ని నమ్మి ఒక గోల్ అనేది మనం పెట్టుకున్నాం అంటే దాన్ని రీచ్ అవుతాం, అర్థమైందా? మనం డెస్టినేషన్ పెట్టుకోలేదు అనుకో, ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ అయిపోగానే అంటే కొత్త లెర్నింగ్ ఎక్స్పీరియన్స్, దానిలో బోర్ కొట్టేసింది, కొత్తది అనిపించట్లేదు, ఎక్సైటింగ్ గా లేదని అనిపిస్తే మళ్ళీ అక్కడ ఆగిపోతాం. మళ్ళీ అంటే నీకు మంచినీళ్ళు తాగకపోతే నువ్వు బతకలేవు అనేది నీకు అనిపిస్తేనే నువ్వు మంచిది తాగుతావు, అర్థమైందా? సో నేను 2 అడుగులు వేసాను, నాకు బోర్ కొట్టేసింది, నాకు నడవడం అంటే ఇష్టం అని చెప్పి స్టార్ట్ చేయాలి అంటే నీకు డెస్టినేషన్ అనేది లేకపోవడం వల్ల అది జరుగుతూ ఉంటది, అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏదో ఒక అవసరం, ఒక కుటుంబ అవసరం ఉందనుకో, అప్పుడు నేను డబ్బు సంపాదించాలి. లేదంటే అసలు నాకు ఏం అవసరమే లేదు, నాకు అసలు డబ్బు మీదే ఇంట్రెస్ట్ లేదని అంటే గెట్టా. సో కాబట్టి ఒక డెస్టినేషన్ పాయింట్ అనేది మనం ఫిక్స్ చేసుకుంటే అప్పుడు ఈ బోర్ కొట్టినా కూడా మనం ఆ డెస్టినేషన్ పాయింట్ ఉంటుంది కాబట్టి రీచ్ అవుతామని నా ఏదో అండర్స్టాండింగ్. రైట్ అంటారా? దీని నుంచి ఖచ్చితంగా ఏదో ఒకటి చెయ్యాలి అంటే ఇప్పుడు మీకు ఇప్పుడు ఈ స్తోత్రాలు ఇవన్నీ నేర్చుకుంటున్నారు, దానికి ఒక సర్టిఫికేషన్ ఉందనుకో, ఈ సర్టిఫికేషన్ ఫినిష్ అవ్వాలి, ఇది కొట్టాలి అంతే అని పెట్టుకున్నారు అనుకో, అప్పుడు మీకు అవుతుంది. ఓన్లీ కేవలం నేర్చుకున్నాను, ఓకే లేదు
నేను నేర్చుకున్న దాన్ని ఒక 100 మందికి చెప్పాలి అని మీరు ఒక గోల్ పెట్టుకున్నారనుకో, అప్పుడు మీరు కరెక్ట్ గా నేర్చుకొని అది చెప్పేంత వరకు మీది ఫిల్ అవ్వలేదు కదా డిజైర్. అప్పుడు ఈ ప్రాసెస్ అనేది మీకు హడ్లిస్టిక్ కాకుండా ఉంటుంది. ఇప్పుడు జావా ఉంది, జావా సర్టిఫికేషన్ చేయాలి, సర్టిఫికేషన్ అయితేనే మీకు వచ్చినట్టయితే సర్టిఫికేషన్ అయ్యేంత వరకు కూడా మీకు అది అయిపోదు అనమాట. అర్థమైందా? కాబట్టి ఎండ్ పాయింట్ లేకపోవడం వల్ల జనరల్లీ అవుతా ఉంటది. ఎండ్ పాయింట్ ని క్రియేట్ చేయాలి. ఇప్పుడు మీరు ఏపీఐ వాడుతున్నారు, స్టార్ట్ పాయింట్ ఎండ్ పాయింట్ ఉంటది కదా. చూద్దాం ఒకసారి చార్ట్ ఎలా ఉందో చూద్దాం. అంటే దీనికి ఆస్ట్రాలజీ అవసరం లేదు, బట్ చూద్దాం, ట్రై చేద్దాం మనం. మేష లగ్నానికి లగ్నం శుక్ర నక్షత్రంలో పడింది. శుక్రుడు దశమంలో రవి నక్షత్రంలో ఉన్నాడు. రవి ఎవరితో ఉన్నాడు? కేతుతో పాటు అసోసియేట్ అయ్యి డిస్టర్బ్ అయ్యాడు. ఓకే, తర్వాత లాభంలో ఉన్నాడు కాబట్టి సేఫ్. కానీ అక్కడ ఎవరెవరు ఉన్నారు, ఎవరు లీడ్ చేస్తున్నారు? రాహు నక్షత్రంలో ఉంటే రాహుతో మనకి దశమాధిపతితో సంబంధం లేదు. బుధుడు గురు నక్షత్రంలో ఉన్నాడు. బుధుడు గురు నక్షత్రంలో ఉన్నాడు అంటే బుధుడికి కుజుడికి నక్షత్ర సంబంధం వచ్చిందిగా, ఇద్దరు ఒకే నక్షత్రంలో ఉన్నారు కదా. అర్థమైందా? కాబట్టి బుధుడికి దిగ్బలం వచ్చింది. ఓకే, గురువు యొక్క నక్షత్రాధిపతి అయిన వాడు. రాహు అనేవాడికి లగ్నాధిపతితో సంబంధం లేదు. కేతు అనేవాడు రాహు నక్షత్రంలో ఉన్నాడు, అక్కడ కూడా దశమాధిపతితో సంబంధం లేదు. కాబట్టి మనకి బుధుడే లీడ్ చేస్తున్నాడు. అర్థమైందా? అంటే షష్టాధిపతి అనేవాడు లాభంలో ఉండి లీడ్ చేస్తున్నాడు. ఫైన్. రవి అఫ్లిక్ట్ కాలేదు కాబట్టి గుడ్. అంటే రవి అఫ్లిక్ట్ అయినా దాన్ని ఓవర్ రైడ్ చేశాడు అనమాట బుధుడు. ఓకే, సో ఇప్పుడు గురువు తర్వాత రవి కలిసి కేతుతో కలవడం వల్ల వాళ్ళు డిస్టర్బ్ అయ్యారు. అర్థమైందా? అంటే డెసిషన్ మేక్ అంటే పంచమ భాగ్యాధిపతులు డిస్టర్బ్ అయ్యారంటే ఏమవుతుంది మనకి? డెసిషన్ మేకింగ్ ఇష్యూస్, ఒక్కోసారి అబ్స్ట్రకల్స్, ఇవన్నీ కూడా కామన్ గా అవుతుంది. కానీ లక్కీగా 5-11లో పొజిట్ అయ్యారు కాబట్టి కొంత పూర్వపుణ్యం అనేది కొంత పర్సంటేజ్ మనల్ని కాపాడుతూ ఉంటది. ఓకే, కాబట్టి నాకు యాక్చువల్ గా బ్యాక్గ్రౌండ్ లో కొంచెం ట్రాఫిక్ నాయిస్ వస్తా ఉన్నది. ఏదన్నా మీరు బ్యాలెన్స్ చేయగలుగుతారా లేదా? ఓకే సార్, చూడండి సార్, ఏం ఇప్పుడు వస్తుందా సార్? ఏమైనా రావట్లేదు, మళ్ళీ వస్తే చెప్తాను. ఓకే, చెప్పండి. క్వశ్చన్ ఏంటి? ఎప్పుడు ప్రతి పనిలోని దైవం సాయం చేస్తారు సార్, అంటే లైక్ కొంచెం అదృష్టం కలిసి వస్తుంది అంటే. అదే అది కొంత ఉంది. ఇట్లాంటప్పుడు ఏంటంటే కలిసి వచ్చినంతసేపు బానే ఉంటుంది, ఆ అదృష్టం బ్యాలెన్స్ ఎంత ఉందనేది తెలియదు. కాబట్టి ఒక డైరెక్షన్ లో మనం వెళ్తుంటే అదే డైరెక్షన్ లో ఎక్కువసేపు కంటిన్యూ చేస్తే ఏమైతుంది అంటే ఆ ఎక్స్పీరియన్స్ అనేది యూటిలైజ్ అవుతుంది. ఇప్పుడు నాకు ఆస్ట్రాలజీ వద్దు, నేను ఇంకోటి ఏదో చేస్తున్నాను అనుకో, ఈ ఎక్స్పీరియన్స్ ఇంత యూటిలైజ్ చేసుకోలేం కదా, వేస్ట్ అయిపోతుంది కదా. అర్థమైందా? కాబట్టి మీరు ఏదైతే అనుకుంటున్నారో అది రైట్ టైంలో తీసుకుంటే ముందుకు వెళ్లాల్సి వస్తుంది. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ గురు నక్షత్రంలో గ్రహాలు ఏవైతే ఉన్నాయో అంటే శుక్రుడికి వక్రత్వం వచ్చింది రవి వల్ల, అవునా? తర్వాత గురువు రవికి వక్రత్వం వచ్చింది కేతు వల్ల. ఓకే, తర్వాత బుధుడు కుజుడికి గురువు వల్ల వక్రత్వం వచ్చింది. తర్వాత చంద్రుడు శని నక్షత్రంలో ఉంటే శని బాగానే ఉన్నాడు, దాంతో ఇబ్బంది లేదు. రాహువు శుక్ర నక్షత్రంలో ఉన్నాడంటే బాగానే ఉన్నాడు. అయితే ఎక్సెప్షన్స్ ఎవరెవరికి వచ్చాయి? ఎక్సెప్షన్స్ అందరికీ వచ్చినట్టున్నాయిలే. అంటే రవికి గురువుకి ఎక్సెప్షన్ రాలేదు. ఓకే, మిగిలిన వాళ్ళందరికీ ఎక్సెప్షన్స్ వచ్చాయి కాబట్టి ఏదో రకంగా సాగిపోతుంది. సో ఎప్పుడైతే ప్లానెట్స్ రాహుకేతులతో అసోసియేట్ అవుతాయో అగ్రెసివ్ ఆఫ్ రెట్రోగ్రేషన్ ఎఫెక్ట్ పనిచేస్తుంది, దాని లైట్ కోల్పోతాయి. కాబట్టి సన్ ఇండికేట్స్ ఏంటిది? హెల్త్. అలానే సన్ ఇండికేట్స్ పొజిషన్, పవర్. గురువు ఇండికేట్స్ ఏంటిది? 9th లార్డ్, ఫాదర్ని ఇండికేట్ చేస్తాడు. సో రవి గురువులు ఇద్దరు కూడా 9th లార్డ్ పితృకారకుడు వాళ్ళు ఇద్దరు అసోసియేట్ అవడం వల్ల ఫాదర్ యొక్క ప్రోగ్రెస్ లో కొంత అబ్స్టకల్స్ అవ్వడం కావచ్చు, ఒక్కోసారి ఫ్యామిలీకి మీరు దూరంగా ఉండడం కావచ్చు, ఫాదర్ రెస్పాన్సిబిలిటీస్ కి మీరు ఫాదర్ ఏదన్నా ఉంటే అది ఇంట్లో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ మీ మీద చిన్న అవ్వచ్చు పెద్ద అవ్వచ్చు మన మీద రెస్పాన్సిబిలిటీ పడడం కావచ్చు, ఇవన్నీ కూడా రకరకాలుగా జరుగుతూ ఉంటాయి. ఏమన్నా కనిపించాయా లేదా? కనిపించేదండి. అక్కడ మనం ఎక్స్పెక్ట్ చేసేటట్టు లేదు, మనమే సెల్ఫ్ మేడ్ అయ్యి చేయాల్సి వస్తా ఉంటది అనమాట. అది చూపిస్తుంది. ఎందుకంటే పితృకారకుడు పోయాడు, పితృ స్థానాధిపతి పోయాడు, ఏదో పంచమ భావంలో ఉంది కాబట్టి ఎంతో కొంత మనకి అది ఇస్తా ఉంది అనమాట. ఇది కూడా లేకపోతే అసలు అది కూడా ఇచ్చేది కాదు, ఉన్నది ఏదైతే ఉన్నదని అనుకుంటున్నామో అది కూడా ఇచ్చేది కాదు. అర్థమైందా? అనమాట. తర్వాత అంటే దశమంలో శుక్రుడు ఉండడం బాగుంది. శుక్రుడికి వక్రత్వం వచ్చినా కూడా లాభం, వక్రత్వం రవి నక్షత్రం వల్ల వచ్చినా కూడా లక్కీగా అది లాభంలో ఉన్నాయి కాబట్టి సేఫే అనమాట. ఓకే, చలవ సేవ్ అవుతుంది కాబట్టి వివాహం అవుతుంది.
కళత్రకారకుడు సప్తమాధిపతి అన్ని ఆయనే అవుతున్నాడు కదా. కాబట్టి ఏంటంటే మనం ఒక 70-30 రేషియోలో మనం అది చేయాలి. అయితే శుక్ర నక్షత్రాన్ని ఆక్యుపై చేసిన గ్రహం మాత్రం పంచమంలో ఉంది కదా రాహు. సో ఇది లీడ్ చేసేస్తుంది అనమాట, చాలా వరకు మ్యారేజ్ ని 90% సేవ్ చేసేస్తున్నాడు రాహు. ఇది లేకపోతే డిస్టర్బ్ చేసేవాడు అనమాట. బట్ స్టిల్ 20-25% డిస్టర్బ్ చేస్తాడు. ఓకే, చార్ట్ అర్థమైంది. సో డెసిషన్ మేకింగ్ ఇష్యూస్ ఉన్నాయి ఫండమెంటల్లీ, అర్థమైందా. తర్వాత శని బుధ నక్షత్రంలో ఉంటే బుధుడు లాభంలో ఉండి లీడ్ చేస్తున్నాడు కాబట్టి ఇదిగో ఈ డేటాలు, డేటా అనాలిసిస్లు, అనలిటిక్స్లు వీటికి సంబంధించింది వర్క్ చేస్తారు. మీరు ఎగ్జాక్ట్లీ ఏపీఐ అన్నారు కదా, ఎస్క్యూఎల్ డేటాని పుల్ చేస్తున్నారు, ఏపీఐస్ యూజ్ చేసి ఇంటిగ్రేట్ చేస్తున్నారు అని చెప్పారు కదా. ఇదంతా కూడా ఎప్పుడైతే మనము డైరెక్ట్ ప్రోగ్రామింగ్ కాదో, అంటే ఆల్టర్నేటివ్ ప్రోగ్రామింగ్ లాంటిది కదా ఇది. అంటే ప్రోగ్రామింగ్ ఆల్రెడీ ఒకటి చేశారు, దాన్ని మనం సెటప్ చేస్తున్నాము. డెవాప్స్ ఇట్లాంటివన్నీ కూడా ఎక్స్టర్నల్ థింగ్స్ కదా అవన్నీ. ఇవన్నీ కూడా థర్డ్ హౌస్ ఓరియంటెడ్ జాబ్స్ అనమాట. సో సాప్ కానీ ఇవన్నీ కూడా థర్డ్ హౌస్ కిందకే మనకి కనెక్ట్ అవుతాయి. సో థర్డ్ లార్డ్ ఎప్పుడైతే లీడ్ చేశాడో మార్కెటింగ్, కమ్యూనికేషన్, లేదంటే ఇట్లా ఇంటిగ్రేషన్ థింగ్స్ ఇవన్నీ కూడా చేసేదానికి బాగానే ఉంది. మీకు డేటా అనాలిసిస్, డేటా అనలిటిక్స్ కి కూడా చాలా వరకు పనిచేస్తుంది, పాజిటివ్ అనమాట. గుడ్ గుడ్. సో అది కలిసి వస్తుంది. ఇప్పుడు జాబ్ ఎప్పుడు వచ్చింది చెప్పండి, ఏ ఇయర్ లో వచ్చింది? జాబ్ 2019 వచ్చింది, 2018-19 వచ్చింది. 2018 లో వచ్చింది, 2019 లో జాయిన్ అయ్యింది సార్ నేను. ఓకే, పర్వాలేదు. సో 18-19 ఒక్కసారి చార్ట్ ఒకసారి చూద్దాము. ప్రోగ్రెసివ్ 10th హౌస్ 29 degrees ఉంది 2019కి. అంటే దానికన్నా 3 years ముందు నుంచి కూడా చార్ట్ బాగానే మూవ్ అయింది. అంటే 2016లో, అంటే ఒకటి రెండు ఈవెంట్ చెప్తానే. సో 2000 ఇదిగో చూడండి, 2015 కానీ 16 కానీ మీ ఎడ్యుకేషన్ మూవ్మెంట్ పాజిటివ్గా చెప్తాను. ఇంట్లో కూడా ఉన్న సిచ్యువేషన్ బెటర్గానే ఉంటుంది, పాజిటివ్గా ఉంటుందని చెప్తాను. బుధ దశ జరుగుతా ఉంది చూసారా. సో బుధుడు అనేవాడు పోయాడు కదా, బుధ నక్షత్రాన్ని ఆక్యుపై చేసిన గ్రహం ఒకటి ఉంది కదా, షష్టాధిపతి వ్యయంలో ఉండడం విపరీత రాజయోగం కాబట్టి. సో ఈ శని లీడ్ చేస్తాడు ఈ దశని. సో చాలా వరకు ఒక హాఫ్ ది వే వరకు ఇస్తున్నాడా, ఫుల్గా ఇస్తున్నాడో చూద్దాం. బట్ ఎనీవే ఈ 16లో, ఆ 15-16లో మీరు ఏదైతే ఉన్నదో రెగ్యులర్ ఎడ్యుకేషన్ కాకుండా కొత్త విషయాలు కూడా 15 నుంచి కూడా చదువుకునే దానికి, ప్రాబబ్లీ ఆ ఇంటర్ అయినాక ఏదైనా కొత్త కోర్సులు కానీ ఎక్స్ప్లోరింగ్ కానీ చేశారా? అంటే బీటెక్ లో ఉన్నప్పుడు బాగా వర్క్ షాప్స్ కి అట్లకి అటెండ్ అయ్యి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ అట్లకి వెళ్ళి ఉంటాను. మంచిగా వెళ్ళింది. అంటే మనతో వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మనం కొంచెం ప్రోగ్రెసివ్ గా, అడ్వాన్స్డ్ గా ముందుకు వెళ్ళినట్టు. కోకల్చరల్ యాక్టివిటీస్ అవి ఎక్కువగా ఉన్నాయి. బాగుంది. అవన్నీ కూడా ఉపయోగపడే డైరెక్షన్ లో వెళ్తున్నాయి అనమాట, అర్థమైందా. 16 నుంచి 15 నుంచి స్టార్ట్ అయింది, ఇక పాజిటివ్ గా పోతా ఉంది చార్ట్, అర్థమైందా. సో ఏమి లైక్ 2021 లో కూడా ప్రమోషన్ గానీ, ఇంప్రూవ్మెంట్ గానీ ఏది ఉంటుంది. 2021 జాన్ లో చాలా మంచి హైక్ వచ్చింది. 10th హౌస్ కి సెక్స్టైల్ ఇచ్చాడు కదా, అధికారం, పొజిషన్, ఇంప్రూవ్మెంట్ ఇస్తాడు, బాగా వెళ్తా ఉంది. అది దాని వల్ల అంటారు సార్, లేకపోతే అప్పుడే నాకు బుధుల్లో కుజుడు వచ్చారు సార్, సో దాని వల్ల అంటారు. మనం ఏదైతే ప్రోగ్రెసివ్ ఆస్పెక్ట్ తీసుకుంటున్నామో అది టెండెన్సీ, మీ పర్ఫార్మెన్స్ అని చెప్తుంది. ఓకేనా, పర్ఫార్మెన్స్ బాగుండొచ్చు కానీ నీకు ఆపర్చునిటీ వస్తుందా రాదా అని చెప్పేది దశాభుక్తి అనమాట. ఓకేనా, 2021 అక్టోబర్ వరకు మనకి ఇప్పుడు బుధ దశ బాగుందని మనం జడ్జ్ చేసామా, అర్థమైందా. బుధుడి యొక్క స్టార్ ని ఆక్యుపై చేసిన వాడు వ్యయంలో ఉండడం వల్ల, షష్టాధిపతి వ్యయంలో ఉండి మేష లగ్నానికి పాపైన వాడు, ఆ బుధుడికి ఆ నీచ స్థానంలో ఉన్న ఆ నీచ రాశిలో, అంటే శని అక్కడ కనెక్ట్ అయ్యాడు కదా, సో శని ఇస్తున్నాడు కదా, అంటే బుధుడు నీచంలో ఉన్నట్టు యాక్ట్ అవుతాడు. కాబట్టి ఏంటి, మేష లగ్నానికి పాపైన వాడు స్పాయిల్ అయిపోతే ఈ ట్రై టు గివ్ గుడ్ రిజల్ట్స్ అనమాట, అర్థమైందా. సో మీ హెల్త్ పారామీటర్స్ ఆఫ్ ది ఫ్యామిలీ అనేది కొంత ఉంటుంది, అది 20-30% పని చేస్తుంది. అది టైం నెగిటివ్ గా ట్యాప్ అయినప్పుడు చెప్పాలి. బట్ ఆల్వేస్ ప్రివెంటివ్ హెల్త్ చెకప్ ఇవన్నీ మనం హెల్త్ పరంగా మనం కూడా పర్సనల్ గా ఉండడం అన్ని ఇంపార్టెంట్ అనమాట. మీరు అడిగిన క్వశ్చన్ కి ఇప్పుడు 2021కి మీకు బుధ దశ కుజభుక్తి మీరు చెప్తున్నారు అని అనుకుంటే, కుజభుక్తి వచ్చేసేసి 2021 అక్టోబర్ తర్వాత నుంచి ఉంది, మీకు అక్టోబర్ తర్వాత వచ్చింది. అవును సార్, అవును సార్. అంటే అంతకు ముందు నుంచి కూడా చేస్తున్నారుగా ఇలాంటివి. ఎలా ఉంటాయి అంటే అప్పుడు నాకు 3.5 ఉంది సార్ ప్యాకేజ్, తర్వాత నాకు 15 దాకా వచ్చింది. ఓకే, వెరీ గుడ్. అది మంచిగా స్పైక్ అయింది. 21 అక్టోబర్ తర్వాత వచ్చిందా? సార్ అంతే. ఓకే, రైట్. సో మరి కుజుడిని పరిశీలించండి, అర్థమైందా. కుజ ఇస్ ఆక్యుపైడ్ గురు నక్షత్రం కదా, కుజ నక్షత్రంలో ఎవరన్నా ఉన్నారా చార్ట్ లో? ఎవ్వరూ లేరు కదా. సో కుజ స్టార్ లాడైన వాడు గురువు లాభంలో చక్కగా ఉన్నాడు కాబట్టి, పంచమ భాగ్యాధిపతులు కలిసి ఉన్నారు కాబట్టి అక్కడ 11th హౌస్ రిజల్ట్స్ పాజిటివ్ గా ప్రొడ్యూస్ చేస్తున్నాడు, అర్థమైందా. అట్లా మీరు తీసుకోండి. మీరు దానికన్నా ముందు ప్రోగ్రెసివ్ ఆస్పెక్ట్ రెడీగా ఉంది కదా, ప్రోగ్రెసివ్ సన్ 10th హౌస్ ఎక్స్టైల్ ఇచ్చింది కదా, రెండు కలిసి వచ్చాయి, అర్థమైందా. దశాలాడు ఓకే ఉన్నాడు, భుక్తిలాడు ఓకే ఉన్నాడు, చంద్రభుక్తి జరుగుతా ఉన్నది.
చంద్రుడు స్టార్ ని ఆక్యుపై చేసిన గ్రహం చార్ట్ లో లేదు, చంద్రుడు స్టార్ లో వ్యయంలో ఉన్నాడు, బాధకుడు వ్యయంలో ఉండొచ్చు కదా, అది కూడా యోగమే అనమాట. అక్కడ కూడా మనకి వర్క్ ఇప్పుడు స్పైక్ వచ్చింది అని అంటే అంతకు ముందు మంచి ప్రాజెక్ట్ లో మంచి పర్ఫార్మెన్స్ ఉండాలిగా, ఉంటేనే కదా వచ్చేది. అర్థమైందా? సో అవన్నీ కూడా అనుకూలంగా ప్లేస్ అయ్యాయి. మనం ఏమనుకుంటాం, అరే కుజబుక్తి వచ్చేసింది, మ్యాజిక్ అప్పటికప్పుడు జరగదు, బ్యాక్గ్రౌండ్ లో జరుగుతుంది. ఇప్పుడు పలానా టైంలో పిల్లాడు పుడతాడంటే అప్పటికప్పుడు పుట్టాడుగా 9 నెలల తర్వాత కదా. సో కాబట్టి ముందు నుంచి కూడా మన వర్క్ ఎట్లా ఉందనేది కూడా చూసుకోవాలన్నమాట. ఓకే, సరే సరే, బాగుంది, అక్కడ బాగుంది, చార్ట్ బాగానే వెళ్తా ఉన్నది. అయితే మనకి 22 10th house 200 degrees 23 degrees. ఎస్, చార్ట్ చాలా అంటే చిన్న చిన్న మిస్టేక్ ఆఫ్ డెసిషన్స్ ఉన్నాయి. ఆ 23 ఆ ప్రాంతంలో చూడండి, 22 ఫిబ్రవరి 23 అంటే ఇక్కడ మీరు మీ లెర్నింగ్వి ఏవైతే బ్రేక్లు అంటున్నారో, డెసిషన్ ఇష్యూస్ అంటున్నారో, గ్రోత్ రేట్ తగ్గడం కావచ్చు, ఫ్రస్ట్రేషన్, ఇవన్నీ కూడా ఇక్కడ కొంచెం పనిచేస్తాయి. రాహుభుక్తి జరుగుతా ఉన్నది, రాహు స్టార్ కూడా దశమంలో ఉన్నాడు, కానీ బట్ స్టిల్ దెర్ ఇస్ అ కైండ్ ఆఫ్ హెసిటేషన్, బిట్ ఆఫ్ మిస్టేక్ ఆఫ్ డెసిషన్స్. ఇప్పుడు సెన్సిటివ్ హెల్త్ ఆఫ్ ది ఫ్యామిలీ, ఇవన్నీ కూడా చెప్పాల్సి వస్తూ ఉంటుంది అనమాట. పనిచేసాయా? రిలేషన్షిప్ అబ్స్ట్రకల్స్ ఇట్లాంటివి కూడా పనిచేస్తాయి అనమాట. పనిచేసాయా? సెన్సిటివ్ హెల్త్ అనేది అది పనిచేస్తారు, ఇంకా 2-3 పనిచేసాయి. 2-3 అంటే రిలేషన్షిప్ కూడా పనిచేస్తుంది అంతేనా? రిలేషన్షిప్ సెన్సిటివ్ తర్వాత డెసిషన్ మేకింగ్ లో తప్పు, నెక్స్ట్ ఇంకా కొంచెం స్ట్రెస్ అన్నారు కదా సార్, అవి సార్. ఓకే, రైట్ రైట్ రైట్. ఇది అక్కడక్కడ గ్రోత్ ఏమి చెప్పము, పాతదే నడుస్తూ ఉంటుంది అంతే. అర్థమైందా? ఓకే ఓకే సార్. దాని తర్వాత యురేనస్ ఏమీ డిస్టర్బ్ కాలేదు, సన్ బాగానే వెళుతున్నాడు, మార్స్ 23 degrees. ఓకే, 25, 26లో కూడా ప్రోగ్రెసివ్ వీనస్ 10th. ఓకే, మంచి ఆస్పెక్ట్ ఫామ్ అయింది. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ రెట్రో అయ్యాడు, వెనక్కి వచ్చి సాటర్న్ కంజైన్ చేస్తున్నాడు. ఏం కాదు, చాలా మంచి గ్రోత్ ఇస్తాడు. అయితే గురుభుక్తి జరుగుతూ ఉంది కదా, సో షష్ఠ వ్యయాధిపతులు దశాభుక్తులు కదా అవి, వాళ్ళు ఇద్దరు కలిసి ఉన్నారు. దశాలాడి యొక్క స్టార్ ని ఆక్యుపై చేశాడు, చాలా ఇంపార్టెంట్ ఈవెంట్స్ ప్లేస్ అవుతాయి. అర్థమైందా? సో పాజిటివ్ నెగిటివ్ ఈవెంట్స్ కల్పిస్తూ ఉంటాయి. ఫినాన్షియల్లీ గ్రోత్ ఇస్తా ఉందనుకో, మళ్ళీ సేమ్ పేరెంట్స్ హెల్త్, పర్సనల్ హెల్త్, ఇవి జాగ్రత్త చూసుకోవాలి. ఒక దానిలో గుడ్ రిజల్ట్స్ ఇస్తుంది, ఓ దానిలో బ్యాడ్ రిజల్ట్స్ ఇస్తుంది అనమాట. ఓకే, కాన్షియస్ గా ఉండాలి. చార్ట్ అనేది మీరు ఏదైతే వర్క్ లో ఉన్నారో స్టేబుల్ గా వెళ్తూ ఉండాలి. ఓవర్ ద టైం ఏంటిదంటే మిస్టేక్ ఆఫ్ డెసిషన్ తీసుకొని అది చేసి దానికి రెడీ చేస్తుంది. ఇప్పుడు 2013 నుంచి 30 అంటే ఒక 17 సంవత్సరాలు అంతే కదా. 17లో 8 సంవత్సరాలు తీసేస్తే మీకు 2022కి అక్కడికి అయిపోతా ఉంది కదా. సో 22 అంటే ఇంకెక్కువే అవుతుంది. ఓకే, అది అయిపోయింది. సో అంటే చాలా వరకు యోగిస్తున్నాడు. అంటే దశాలాడి యొక్క స్టార్ ని ఆక్యుపై చేసిన ఆ భుక్తిలాడు వచ్చాడు కాబట్టి, బికాస్ ఆఫ్ గురు యోగకారక వల్ల యోగిస్తున్నాడు. అయితే ఈ భుక్తి సరిగా పనిచేయదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో కానీ వర్క్ బాగానే ఉంటుంది. ఫ్యామిలీ హెల్త్ ఇవి చూసుకోవాలి, కొత్త డెసిషన్ తీసుకోవద్దు, పాత కంపెనీలో అట్లా కంటిన్యూ అవ్వాల్సింది ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ టైం, పెళ్లి అయితే కాలే కదా ఇంకా, చూస్తున్నారా? సో ఈ భుక్తిలో జాగ్రత్తగా ఉండాలి మనం. అర్థమైందా? ఎందుకంటే కరెక్ట్ పెళ్లి టైం నడుస్తా ఉంది, అప్పుడే సప్తమాధిపతి అంటే సప్తమాధిపతి నక్షత్రాన్ని రాహు ఆక్యుపై చేశాడు, అండ్ రాహు స్టార్ ని గురువు ఆక్యుపై చేశాడు. ఓకే, సో షష్ఠ వ్యయాధిపతులు దశాభుక్తులు జరుగుతున్నాయి. జనరల్లీ నేనైతే ఈ భుక్తిలో కొంచెం చాలా కాన్షియస్ గా ఉండమని చెప్తా. వీలైతే యూ కెన్ అవాయిడ్ దిస్ కైండ్ ఆఫ్ భుక్తి అని చెప్తాను. అబ్బా, సరే ఒక్క నిమిషం. రాహుభుక్తి యాక్చువల్ గా 25 మేకి రాహుభుక్తి చాలా రికమెండెడ్ ఫర్ మ్యారేజ్ అనమాట. అర్థమైందా? రాహుభుక్తి చాలా రికమెండెడ్, కానీ కాలేదు కదా. 25 మే ఇంకా ఉంది కదా సార్ మనకి. 25 మే అంటే అట్లా అనుకుంటున్నారా? అంటే సంబంధాలు చూస్తారా? సెట్ అయిపోయిందా? సంబంధాలు చూస్తున్నాం సార్, ఆల్రెడీ ప్లానింగ్ లో ఉంది. మరి ఎంగేజ్మెంట్ ఎప్పుడు? ఇంకా లేదు అంటే జరుగుతున్నాయి. అదే మరి ఇంకో 2-3 నెలల్లో అయిపోతుందా ఇవన్నీ? అంటే 20 మే వరకు అయితే మంచిది అంటారా? మే లోపు అయితే అట్లా కాదు, యూ కెనాట్ ప్లాన్ ఎడ్జ్ అనమాట. ఎందుకనంటే ఇప్పుడు చూడండి, రాహు డిగ్రీలు, లగ్నం డిగ్రీలు, బుధుడి డిగ్రీలు టోటల్ గా కలిపితే అదొక 70% వచ్చే వరకే రిజల్ట్ ఇచ్చేసేయాలన్నమాట నిజానికి. అర్థమైందా? అది రిజల్ట్ ఇవ్వట్లేదు అంటే బాబు జాగ్రత్తగా ఉండని చెప్తా ఉంది అది. అర్థమైందా? అంటే ఆ భుక్తిలో జరిగితే నీకు అసలు ఏం ఇష్యూ లేదని చెప్తా ఉంది, కానీ ఈ భుక్తిలో జరుగుతా ఉంది అంటే నీకు ఒకవేళ జరిగేదానికి జరిగితే జరుగుతుంది. దట్ ఈస్ యువర్ పార్ట్ ఆఫ్ ది ఫేట్ అనమాట. అర్థమైందా? కాబట్టి మనం దాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా కాన్షియస్ గా డెసిషన్ తీసుకోవాలి. ఓకే,
అంటే ఒక్కోసారి ఎట్లా జరుగుతుంది అంటే ఒక్కోసారి ఇట్ సైడ్ మ్యారేజ్ సైడ్ పాజిటివ్ జరగచ్చు, ఓకే, అండ్ సమ్ టైమ్స్ బ్యాడ్ ఇన్ ద ఫ్యామిలీ హెల్త్ జరగచ్చు, ఓకే, ఒక్కోసారి మ్యారేజ్ లోనే ఇష్యూ జరగచ్చు, ఈ ఫ్యామిలీ హెల్త్ బానే ఉండొచ్చు, మ్యారేజ్ ఫ్యామిలీ హెల్త్ బానే ఉంది, వర్క్ లో ఏదో నువ్వు అగ్రెసివ్ డెసిషన్ తీసుకొని ఈ జాబ్ అయితే ఇంకోటి చేసుకుంటానని మానేసి బిజినెస్ పెట్టి డబ్బులు లాస్ అవ్వచ్చు, ఇలా ఏదో ఒక దానిలో ఇస్తుంది. సో కాబట్టి ఏం చేయాలి, ఉన్న దానిలో రిస్క్ మేనేజ్మెంట్ చేయాలి, అగ్రెసివ్ స్టెప్స్ వేయకూడదు, నీ చేతుల్లో లేదు బాబు అనేది గుర్తుపెట్టుకోవాలి. రీసెంట్ గానే జాబ్ మారింది సార్, ఒక 3.5 months అవుద్ది. ఆల్రెడీ మారారు కదా, అది ఓకే, ఇక అక్కడ హార్డ్ వర్క్ చేస్తా వెళ్ళండి. ఆ నెక్స్ట్ బుక్ గురించి కదా మనం మాట్లాడేది. యాక్చువల్లీ 9th 11th ఫారెన్ ట్రావెల్ ఏమి ఇస్తుంది అంటారా? చెప్తాను, నేను అర్థం చేసుకున్నాక చెప్తాను. ఒకసారి నేను అర్థం చేసుకుంటున్నాను చార్ట్ ఎట్లా ట్రావెల్ అవుతుందో. మళ్ళీ 2030-31లో ప్రోగ్రెసివ్ 10,000 మార్క్స్ తో ప్రోగ్రెసివ్ మార్స్ నెటల్ సాటర్న్ ని కంజైన్ చేస్తున్నాడు. ఇది ఒక బ్యాడ్ ఆస్పెక్ట్. ప్రాబ్లం ఏంటంటే ప్రోగ్రెసివ్ 10,000 అనేది ఇప్పుడు ఆ సన్ జూపిటర్ మీద నుంచి వెళ్తుంది చూసారా, సో దట్ ఈస్ నాట్ ఏ గుడ్ థింగ్, ఓకే, అది ఎక్స్పెక్టెడ్ గా పర్ఫామ్ చేయదనమాట, ఓకే, అది నా వర్రీ అనమాట. ప్రోగ్రెసివ్ సన్ యురేనస్ కి సెక్స్టైల్ ఇచ్చి వెళ్తున్నాడు. తర్వాత నెక్స్ట్ కేతువు ఎలా ఉన్నాడు, కేతు స్టార్లో ఎవరు లేరు, కేతు స్టార్లో రాహు పంచమంలో ఉన్నాడు, 5-11 ఉంది కాబట్టి నడుస్తుంది. తర్వాత ఏమవుతోంది, తర్వాత ప్రోగ్రెసివ్ 10,000 నెటల్ సన్ని కంజైన్ చేసింది ఎప్పుడు 2035లో, ఓకే, నాకు అర్థమవుతా ఉన్నది, చార్ట్ డిగ్రేడ్ అవుతా ఉన్నది, చెప్తా. ఎందుకంటే ఇది చైల్డ్హుడ్లో పేరెంట్స్కి వీటన్నిటికీ కూడా ఎక్స్ట్రీమ్లీ ఇవ్వకుండా మనకి తర్వాత ముందు తీసుకుపోయి మన మీద ఇంపాక్ట్ చేస్తున్నాయి, ఇవి గ్రోత్ మీద ఇంపాక్ట్ చేస్తున్నాయి, చెప్తా. ప్రోగ్రెసివ్ మార్క్స్ కూడా 10,000 స్క్వేర్ అవుతాడు. ప్రోగ్రెసివ్ సన్ ఆల్రెడీ ఇచ్చేసాడు, అంటే తక్కువ ఏజ్ లోనే ప్రోగ్రెస్ ఇచ్చేసాడు, అర్థమైందా. లాటర్ ఏజ్ లో అంటే లైక్ మనకి అట్లా ఉంటుంది చూసారా, సో ముందు పోకుండా అట్లాంటివి చేస్తా ఉందన్నమాట. ప్రోగ్రెసివ్ 10,000 తర్వాత లైక్ మళ్ళీ 40 దగ్గర ఇంప్రూవ్మెంట్ తీసుకుంటా ఉంది, కానీ అక్కడే అదే టైంకి మిక్స్డ్ ఆస్పెక్ట్స్ ఫామ్ అయ్యాయి. అంటే మెర్క్యూరీ రెట్రోగ్రేడ్ అయ్యి వెనక్కి వచ్చాడు, తర్వాత 10,000 ఏమో రెట్రోగ్రేడ్ జూపిటర్ కి కంజైండ్ అవుతా ఉంది. ఓకే, చూద్దాం. ఇవన్నీ కూడా సన్ కానీ ఇవన్నీ కూడా లాభంలో ఉన్న గ్రహాలు చక్కగా ముందుకెళ్ళి అవి ఏంటిది చాలా చిన్న గ్రహాలు కదా, ఫాస్ట్ గా మూవ్ అయిపోయి 10th house కి స్క్వేర్ ఇచ్చేస్తున్నాయి అనమాట. ఓకే, సరే, నాకు అర్థమవుతా ఉంది ప్యాటర్న్. ఓకే, ఐ విల్ కమ్ బ్యాక్ అండి. మీరు కన్ఫ్యూజన్ ఆఫ్ మైండ్తో రాంగ్ బటన్ ప్రెస్ చేస్తున్నారు అనుకో, రాంగ్ డైరెక్షన్లోకి మూవ్ అవుతా ఉంటారు. ఓకే, సరే, చార్ట్ అర్థమైంది, చెప్తా. ఓకే, బేసికలీ ఏంటంటే ఇప్పటి వరకు ఏదైతే పాత్ బిల్డ్ అయిందో చాలా నీట్గా బిల్డ్ అయింది, ఓకేనా. బుధ దశ అనేది యోగిస్తా ఉన్నది, ఓకేనా. సో బుధుడు ఏమైతుంది, మంచిగా డబ్బులు ఇస్తున్నాడు. కంపారిటివ్లీ పక్కోడికో 1,00,000 వస్తే మనకు 1,00,000 2 లక్షలు ఎక్కువగానే మంచి ప్రొఫైల్ బిల్డింగ్ అంతా జరుగుతా ఉన్నది, చాలా బాగా ఇస్తా ఉన్నది అనమాట. ఓకే, కాబట్టి ఏంటిది అంటే వచ్చిన డబ్బుని మనము కమిటెడ్ సేవింగ్ చేయాలి, ఖచ్చితంగా సేవ్ చేయాలి. ఒక 70-80% సేవింగ్ మోడ్కే టార్గెట్ చేయాలి, ఇంకేం ఆలోచించే పనే లేదనమాట, అర్థమైందా. అట్లనే ప్రివెంటివ్ ఆఫ్ హెల్త్ ఆఫ్ ది ఫ్యామిలీ అండ్ పర్సనల్ కోసం ఇన్సూరెన్స్ కోసం 20% ఎంతో మీ అడ్వైజర్ని బట్టి మీరు దానికోసం ఒకటి టార్గెట్ చేయాలి. ఓకే, తర్వాత మీరు నాకు వేదం అంటే ఇష్టము లేదంటే ఇంకోటి ఏదో ఇష్టము అని చెప్పి డైవర్షన్ కనుక తీసుకున్నారనుకో, ఓకే, గురువు రాహు, అర్థమైందా, గురువు రాహు కలిసి అక్కడ గురువు కేతువు స్పిరిచువలే కానీ ఫాలోయింగ్ రాహు స్టార్. సో ఆ డైవర్షన్ ఏదైతే చేస్తుందో రెగ్యులర్ గ్రోత్ ని డిస్టర్బ్ చేసే అవకాశం ఉంది. ఆ పేరు మీద మనం డిస్టర్బ్ అవుతున్నాం, అర్థమవుతుందా. గురువు అనేవాడు మేష లగ్నానికి యోగకారకుడు, పూజా పునస్కారం తప్ప అనట్లేదు. సో ఆ పేరు మీద మనం డైవర్షన్ తో కొంత టైం అనేది డిస్ట్రక్ట్ అవుతూ పోవచ్చు. లేదనంటే ఇంకోటి ఏదో డబ్బులు మనం ట్రస్ట్ కొద్దీ మనం ఒకటి నమ్మి ఇచ్చామనుకో ఆడు లాస్ చేయొచ్చు, అర్థమైందా. అట్లా ఏదో ఒకటి, గురువు అంటే ట్రస్ట్ కదా, సో అట్లా ట్రస్ట్ కొద్దీ మనం రెస్పెక్ట్ కొద్దీ వీళ్ళు మనకి రిలేటివ్స్ చాలా మంచోళ్ళు, లేదంటే వీళ్ళు మనకి ఆపదలో హెల్ప్ చేశారు కాబట్టి వీళ్ళకి మనం చాలా రిస్క్ చేసి ఇచ్చేద్దాం అని చెప్పి ఏదైనా డెసిషన్ తీసుకున్నా, ఇట్లా ఏదైనా కానీ అవి ట్విస్ట్ రిజల్ట్ ఇవ్వడానికి కారణం చేస్తాయి. తర్వాత కేతు యావరేజ్, ఓకేనా. కేతు తర్వాత ఎవరు, శుక్రుడు వస్తాడు. శుక్రుడు స్టార్ లైట్ రవి లాభంలో ఉన్నాడు, బానే ఉంది, అంటే డబ్బులు ఇవ్వచ్చు, కానీ ప్యారలల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ పర్సనల్ హెల్త్, ఫ్యామిలీ హెల్త్ ఏదో ఒకటి ఇవ్వచ్చు కదా, అర్థమైందా.
సో దాన్ని చేసేదానికి కారణం అవుతా ఉండేది. ఇటు సైడ్ గ్రోత్ అని చూపించట్లేదు అంటే నీకు ఖర్చు పడతా ఉంది అక్కడ, అర్థమైందా? సో డబ్బులు పోతా ఉన్నాయి, వస్తున్నాయి, అన్ని పోతున్నాయి అనమాట, అర్థమైందా? పోతున్నప్పుడు అప్పుడు గ్రోత్ చూపించదు కదా, అట్లా అనమాట. కాబట్టి ఏంటంటే ఒకటి కమిటెడ్ సేవింగ్ చేయాలి, రెండోది డైవర్షన్ ఆఫ్ ద ప్రొఫెషన్, డైవర్షన్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇవన్నీ కూడా కుజబుధులు చేస్తూ ఉంటారు. అందులోనూ బుధుడు మళ్ళీ వక్రించబోతున్నాడు, అవన్నీ కూడా ట్విస్ట్ చేస్తూ ఉంటాడు. కాబట్టి ఎప్పుడు కూడా ఒక కమిటెడ్ సేవింగ్, డిజాస్టర్ ఫండ్ మేనేజ్మెంట్ రెండు అగ్రెసివ్గా చెయ్యాలి. డైరెక్షనల్ చేంజెస్ని ఎక్కువగా అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలి, అర్థమైందా? సో ఒక ఏరియాలో ట్రాఫిక్ ఎక్కువ ఉంది, లెఫ్ట్ డైవర్షన్ తీసుకోండి అని చెప్తారు కదా, సో అట్లా మనం డైవర్షన్ కాకుండా జాగ్రత్తగా మనం వెళ్ళే రూట్లో వాడికిగా వాడు తీసేయాలి కాదు జాబ్లో, మనకుగా మనం ఏదో వచ్చేస్తుందని చెప్పేసి మానేయడము, రిస్క్ డెసిషన్స్ చేయకూడదు. జాబ్ ఈజ్ మోర్ ప్రిఫర్డ్. ఎందుకనంటే మనకి మిస్టేక్ ఆఫ్ డెసిషన్స్ ఇట్లాంటి అయ్యేటప్పుడు మనం బిజినెస్ లోకి వెళ్తే ఒకసారి ఆబ్స్టకల్ గురవుతాం కాబట్టి, అర్థమైందా? ఓకే, రైట్ గాట్ ఇట్. ఇప్పుడు మీరు చెప్పండి, ఏదైనా చెప్తా నేను. అంటే ఫారెన్ ట్రావెల్ వస్తుందా? లైక్ ఇప్పుడు ఫారెన్ ట్రావెల్ అంటే ఇప్పుడు కానీ లైఫ్ లో సెటిల్ అవుతామో ఫారెన్ లో ఏమైనా? వ్యయాధిపతి ధన దశమాధిపతితో సంబంధం ఉండాలి. వ్యయాధిపతి అయినా గురువు, ధనాధిపతితో ఏం సంబంధం లేడు, దశమాధిపతితోనూ సంబంధం లేడు. వ్యయస్థానంలో ఉన్న శని ధనస్థానాన్ని చూస్తున్నాడు, ఆయన దశమాధిపతి అయ్యాడు అంటే శనికి ఆ క్యాపబిలిటీ ఉంది, అర్థమైందా? శనికి ఆ క్యాపబిలిటీ ఉంది అంటే ఇప్పుడు శని భుక్తి, గురువు తర్వాత శని భుక్తి వచ్చింది అనుకో, శని స్టార్ ని ఆక్యుపై చేసిన గ్రహం చంద్రుడు అక్కడ ఉన్నాడు కదా, సో అప్పుడు ప్రోగ్రెసివ్ 10th హౌస్ ప్రోగ్రెసివ్ అవకాశం ఉంటుంది. మీ కంపెనీ వాళ్ళు పంపిస్తే వెళ్ళండి, అర్థమైందా? 2-3 ఏళ్ళు పంపించో, 2-3 ఏళ్ళు వర్క్ చేసి రమ్మండి అని శని భుక్తిలో పంపించారనుకో, బుధుడిలో శని వచ్చింది అనుకో, అప్పుడు వెళ్ళండి. ఓకే, వాళ్ళు పంపిస్తే వెళ్ళండి, మీకు మీరు అగ్రెసివ్ గా చేసేదానికి ఏం లేదు. కానీ ఆ ఫారెన్ సెటిల్మెంట్ అని చెప్పను, ఓకే? సెటిల్మెంట్ అని ఏం చెప్పను. బుధ దశ కొంతవరకు సపోర్ట్ చేస్తుంది. అండ్ తర్వాత బుధుడు తర్వాత కేతు వస్తాడు, చతుర్థాధిపతి. ఓకే, అంటే అది మీకు ఎట్లా ఉంటుంది అని అంటే, ఇప్పుడు మరి నెగిటివ్ టైం ఆపరేట్ అవుతా ఉందనుకో, అప్పుడు మళ్ళీ వచ్చేయాల్సి వస్తూ ఉంటుంది అనమాట. అట్లా ట్విస్ట్ జరుగుతూ ఉంటుంది. మనం ఏ టైంలోకి మనం ట్రావెల్ చేసామో ఆ టైంని బట్టి ఎంత ఫేవరబుల్గా ఉందో దాన్ని బట్టి మళ్ళీ జడ్జ్ చేసుకోవచ్చు. పర్వాలేదు, నాట్ డినైడ్ ఫర్ ద ఫారెన్ ట్రావెల్ కానీ, బట్ ఓకే, శని భుక్తి కూడా అవకాశం కూడా ఉందన్నమాట, రావచ్చు అంతే. ఇంకా అంటే 2031 ఒకటేదో టైం బాగోదు, డిటరేట్ అవుతుందని చెప్పారు కదా, అంటే దాని గురించి కొంచెం ఏమైనా చెప్పగలరా? అంటే ఏం టేక్ కేర్ తీసుకోవాలి, జాగ్రత్తలు? మనిషి అన్నాక ఏముంటాయి? హెల్త్ ఉంటది, వెల్త్ ఉంటుంది, అంతే, రెండే ఉంటాయి, ఇంకేముంటాయి? సో మన హెల్త్, ఫ్యామిలీ హెల్త్ కి ప్రివెంటివ్ ఆఫ్ ఇన్సూరెన్స్ చేసుకోవడం, ఉన్న డబ్బులు ఎదుటోడికి ఇచ్చి అబ్బాడు అనవసరంగా నన్ను మోసం చేసాడు అని ఆని బ్లేమ్ చేయకుండా ఫస్ట్ మనం ప్రొటెక్ట్ చేసుకోవడం, అంతే. ఓకే, అంటే నెక్స్ట్ అక్కడ సన్ కంబస్ట్ చేశారు కదా సార్ ప్రతి ప్లానెట్ ని, సో యాక్చువల్లీ సన్ స్ట్రాంగ్ అవుతారు కదా 11th హౌస్ లో. మీరు ఒకసారి మీనాటు నాడి ప్రిన్సిపల్స్ చదవండి. సో హౌ దిగ్బలాస్ విల్ కమ్, తర్వాత ఎలా ఒక రాశిలో ఉన్న బలమైన గ్రహం లీడ్ చేస్తుంది, అవన్నీ ఒకసారి అబ్జర్వ్ చేయండి, మీకు అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడైతే 11th లో బుధుడే బాగా బలంగా ఉన్నాడంట. అంతే కదా, మరి ఇక్కడ బుధుడే లీడ్ చేస్తున్నాడు, బుధుడికి దిగ్బలం వచ్చింది. వాళ్ళిద్దరు కుజబుధులు ఒకే నక్షత్రంలో ఉన్నారు కదా, సో లగ్నాధిపతితో సంబంధం ఉంది కదా. ఇంకా బుధుడికి తప్ప వేరే గ్రహానికి దిగ్బలం అంటే గురువుకి లగ్నాధిపతితో రావాలి. ఓకే, గురువు యొక్క స్టార్ల లగ్నాధిపతి చూడబడ్డం కానీ సంబంధం కానీ అసలు ఏమీ లేదు. రవికి దశమంతో కనెక్షన్ రావాలి, దశమాధిపతితో కానీ ఏమి కనెక్షన్ ఏమీ లేదు, రాలేదు కదా. కేతు కూడా రాలేదు కదా. సో మనం ఎట్లా చెప్పాలి మరి అక్కడ బలంగా ఉన్నారని? సో బుధుడికి ఒక్కడికే వచ్చింది కాబట్టి ఇద్దరు కూడా ఒకే స్టార్ లో ఉన్నారు కదా, అప్పుడు వస్తుంది కదా అట్లా. నెక్స్ట్ అంటే May 25 దాకా మ్యారేజ్ టైం బాగుంది అంటారు జనరల్. ఈ ఇయర్ May 25 వరకు. అదే చెప్తున్నా, అవన్నీ నువ్వు గబాలన ఎవరో ఒకళ్ళని మేలోపు పట్టేసి చేసుకోవాలన్నట్టు చేయొద్దు, అర్థమైందా? లెట్ ఇట్ బి న్యాచురల్, అర్థమైందా? సో అక్కడ అప్కమింగ్ లో ఓకే, అది కూడా వివాహాన్ని ఇచ్చేది. ఒకటి 90% ఒకటి అయ్యేలా ఉంది సార్, అందుకే అడుగుతున్నాను. 90% అయ్యేలా ఉంది అంటే ఫైనల్ డెసిషన్ ఉంది, ఒక మ్యాచ్ అది అయిపోవచ్చు, దానికోసం చూస్తున్నాం. రిజల్ట్ కోసం వెయిటింగ్. సెటిల్ అయ్యి ఎంగేజ్మెంట్ ఏ ఒకటి ప్రాసెస్ అయినా కూడా అదృష్టవంతుడివే అని చెప్తాను. ఓకే, కానీ జనరల్ గా బుధుల్లో గురువే యోగాన్ని ఇస్తాడని మామూలు మన జనరల్ హాస్టల్ ఎవరు చెప్పినా బుధుల్లో గురువే బాగుంటది, బుధుల్లో రాహు కన్నా ఆ టైం ప్లాన్ చేయండి మీరు అని చెప్తున్నారు బయట ఎవరు అడిగినా. అందుకే జనరల్ ఆస్ట్రాలజీ చెప్పడం మానేసా నేను. ఓకే ఓకే, అంటే జనరల్ గా అయితే ఇదే
ఎలా అనిపించింది? హ్యాపీ విత్ ద రీడింగ్ అనాలిసిస్? చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయింది సార్. నెక్స్ట్ లైఫ్ లో ప్రివెంటివ్ చేసుకోవాల్సిన ఏమైనా బాగా చదువుకోవాల్సిన ఏమైనా ప్రివెంటివ్ మెజర్స్ ఏమైనా చెప్పగలరా అంటే లైక్ ఇది కొంచెం బాగా ఇది దేవుని ప్రార్థించు, లేకపోతే ఇది మెజర్స్ ప్రివెంటివ్ మెజర్స్ చేసుకోవాలా? ప్రార్థిస్తున్నారు కదా. అవును సార్. మళ్ళీ ఇంకా కొత్త దైవాలు యాడ్ అయ్యే కొద్దీ లోడ్ ఎక్కువ అయిపోద్ది. ఉన్న దైవాల్ని కాపాడుకుంటే చాలు. కన్ఫ్యూజ్ అయిపోతుంది. కన్ఫ్యూజ్ అంటే ఇప్పుడు 2 కొత్త విగ్రహాలు తెచ్చుకున్నాం అనుకో, వాటికి కూడా పూజ చేయాలి కదా. సో ఉన్న ఒక్క విగ్రహానికి సరిగ్గా పూజ చేస్తే చాలు. అవును సార్. ఓకే, ఈ 2 ప్లానెట్స్ ఒకే డిగ్రీలో కంజెక్షన్ అయితే దాన్ని ఎలా తీసుకోవాలి సార్? అంటే ఇప్పుడు 27 డిగ్రీస్ 25 డిగ్రీస్ ఒకే 2 గ్రహాలు కంజెక్ట్ అయితే దాన్ని ఎలా ఎక్కడ అంటే మేషంలో లేవుగా మీకు? జనరల్ నాకు డౌట్ అది. అవును సార్. ఏమైంది అక్కడ? అంటే 27 డిగ్రీస్ లో అంటే ఏదైనా ఒక గ్రహం 2 ఒక దగ్గరే కలిస్తే ఎలా తీసుకోవాలి అంటే 2 ఒకే పాయింట్ లో కంజెక్ట్ అయ్యారు. 27 డిగ్రీస్ లో 2 గురువు శని ఇద్దరు ఒకే దాంట్లో కంజెక్ట్ అయ్యారు. అయితే అంటే ఎవరు ఇస్తారు అక్కడ ఫలితాన్ని? ఇది మీరు దిగ్బలం రూల్స్ చదవాలి ఒకసారి. మీనా టు నాడి సిరీస్ ఉన్నాయి, ఒకసారి చూడండి. దానిలో డివిలిటేట్ అయ్యాడు కాబట్టి జూపిటర్ లీడ్ చేస్తాడు. ఓకే, కానీ మకర లగ్నానికి తృతీయ వ్యయాధిపతి అయ్యి చతుర్థంలో ఉన్నాడంటే అప్పుడు అండి ఏమైనా పాడు చేస్తాడంట సార్? ఎందుకు పాడు చేస్తాడు? ఎందుకు పాడు అంటే వ్యయాధిపతి ఏం పాడు చేయాలి, ఎప్పుడు పాడు చేయాలి, ఇవన్నీ కావాలి కదా పారామీటర్స్. ఓకే, జస్ట్ ఒక బాణం వేస్తే అయిపోద్ది దాని మీద. అవును అవును సార్ కదా. సో మిగిలిన అన్ని చూడాలి కదా. ఓకే, అవును సార్, కరెక్టే. బాగా హార్డ్ వర్క్ చేయాల్సి వస్తా ఉంటుంది. వ్యయ తృతీయాధిపతి లీడ్ చేసినప్పుడు ఏమవుతుంది, చతుర్థం సుఖస్థానం కదా. సో కాబట్టి ఏంటంటే యూ హావ్ టు వర్క్ హార్డ్. కూర్చొనే దానికి లేదు, పరిగెట్టు అంతే లైఫ్ లో. సరే, ఆల్ ది బెస్ట్ మరి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. మీటప్ మాత్రం కంపల్సరీ ప్లాన్ చేయండి సార్. చాలా వెయిట్ చేస్తాను. చేద్దాం.